హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద ఇండియన్ పబ్లిక్ స్కూల్ వాళ్ళైతే హైదరాబాద్లో వీళ్ళకి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వారి కోసం అయితే వీళ్ళు నాన్ టీచింగ్ మరియు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అయితే 6 రకాల ఉద్యోగాలు అయితే వీళ్ళైతే ఆన్లైన్ నుంచి అప్లికేషన్ అయితే తీసుకొని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. అయితే మీరు జస్ట్ ఒక గూగుల్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క బై డీటెయిల్స్ ఫిల్ చేసి మీ యొక్క రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఏదో ప్రింట్ తీసుకొని ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఫిల్ చేసి స్కాన్ చేసి అప్లికేషన్ ఫీజు ఈ ప్రాసెస్ అంతా ఏముండదండి. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్లో మీ యొక్క బై డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీ యొక్క మొబైల్ ద్వారా నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీకైతే క్లియర్ కట్గా డీటెయిల్స్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి. వీడియోని చూసిన తర్వాత మ్యాక్సిమం ఈ వీడియో మీ తెలిసిన ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఎవరికైనా సరే ఈ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళ ఒకవేళ ఇలాంటి జాబ్స్ కోసం వాళ్ళు ఒకవేళ ట్రై చేస్తున్నారంటే కింద వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకు చాలా లొకేషన్స్లో వీళ్ళకైతే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అయితే ప్రెసెంట్ మన హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అప్లై ఆన్లైన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇది ఒక గూగుల్ ఫామ్ అండి. జస్ట్ గూగుల్ ఫామ్లో మీ యొక్క బై డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి జాబ్ రోల్స్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాము. ఫ్రంట్ డెస్క్ స్టాఫ్ ఎట్ హైదరాబాద్ ఈ జాబ్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కేజీ కోఆర్డినేటర్, నెక్స్ట్ సెంటర్ హెడ్ ఎట్ హైదరాబాద్, నెక్స్ట్ అడ్మిషన్ ఆఫీసర్ ఎట్ హైదరాబాద్ అండ్ హెచ్ఆర్ మేనేజర్ ఎట్ హైదరాబాద్ అండ్ కేజీ టీచర్ ఎట్ హైదరాబాద్. సో ఈ రోల్స్లో ప్రెసెంట్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. బట్ వీటన్నింటికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ కానీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వాలిఫికేషన్ చేసి ఉండి టీచింగ్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, లేదా నాన్ టీచింగ్ సైడ్లో ఏదైనా జాబ్స్ చేసుకోవాలి లైక్ ఫ్రంట్ ఆఫీస్ కావచ్చు, లేదా డేటా ఎంట్రీలో కావచ్చు, లేదా కౌన్సిలర్గా కానీ ఈ విధంగా ఎవరైతే వర్క్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెసింగ్ చూసుకుంటే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫామ్ అయితే కనిపిస్తుంది కదా, దీని అయితే మనం ఇక్కడ అయితే ప్రెస్ చేసామంటే మీకు గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీకైతే నేను లైవ్గా అయితే చూపిస్తాను. అప్లై ఆన్లైన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా క్రోమ్ నుంచి మీకు యాక్సెస్ అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ద ఇండియన్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ డియర్ ఆస్పిరెంట్, వి అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్, ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్ అండ్ సబ్మిట్ యువర్ రిజ్యూమ్, వి విల్ రీచ్ అవుట్ టు యువర్ షార్ట్లీ. మీరైతే డీటెయిల్స్తో ఫిల్ చేయండి, తర్వాత మేము అతి త్వరలో మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతామని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అయితే మీరైతే టిక్ చేసుకోండి. తర్వాత మీకు ఆప్షన్ 1 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పేరు, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మీరు అప్లైయింగ్ ఫర్ వచ్చేసి టీచింగా నాన్ టీచింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టీచింగ్ జాబ్స్ మీరు అప్లై చేసుకుంటే టీచింగ్ జాబ్స్కి, నాన్ టీచింగ్ జాబ్స్కి అప్లై చేసుకుంటే నాన్ టీచింగ్ జాబ్స్ ఇక్కడ అప్లికేషన్ చూస్ చేసుకోండి. తర్వాత మీరు క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయండి. టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే కన్నా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. ఫ్రెషర్కి అయితే ఎన్ఏ లేదా ఫ్రెషర్ పెట్టిన నో ప్రాబ్లం. కరెంట్ లొకేషన్ వచ్చేసి మీరు హైదరాబాదా లేకుంటే అదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం హైదరాబాద్ చూస్ చేసుకోండి అందరు కూడా. ఇఫ్ యూ ఆర్ ఇన్ అనదర్ లొకేషన్ యూ ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ టు హైదరాబాద్. ఒకవేళ మీరు హైదరాబాద్ కాదు వేరే లొకేషన్ నుంచి అప్లై చేసుకుంటున్నారు, మీరు ఒకవేళ హైదరాబాద్కి రీలొకేషన్ అవుతారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఎస్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత ప్లీజ్ అప్లోడ్ యువర్ అప్డేటెడ్ రిజ్యూమ్ అని చెప్పేసి మీకు ఫైనల్లో ఒక యాడ్ ఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజ్యూమ్ని యాడ్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది గైస్. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వెంటనే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఒకవేళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి అందులో మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్స్ ద్వారా మనకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.